హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోలో డిఫరెంట్ స్వీట్ రెసిపీ రోజ్ ఫ్లవర్స్ ఏ విధంగా తయారు చేయాలి చూద్దాము. ఇది చాలా ఈజీగా ఇంకా చాలా క్విక్గా కూడా తయారైపోతుంది. ఇలా డిఫరెంట్గా స్వీట్ కనుక తయారు చేస్తే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. స్వీట్ రెసిపీ తయారు చేయడానికి ముందుగా 1 కప్పు మైదా తీసుకోవాలి. 1 కప్పు షుగర్ కూడా తీసుకోవాలి. మైదా ఏ క్వాంటిటీతో తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ తోటి షుగర్ కూడా తీసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా తీసుకోవాలి. అది ఆప్షనల్ అండి, ఏ కలర్ అయినా సరే మీ చాయిస్. ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని కూడా ఇలా గ్రేట్ చేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ కలుపుకొని తీసుకోవాలి. తయారు చేసే విధానం చూద్దాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లో మైదా అంతా కూడా కరిగిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి.
ఈ చిన్న చిన్న చపాతీలు ఒక 3 ఇలా చేతిలో తీసుకోవాలి. మన చిటికెన వేలుతో ఇలా ప్రెస్ చేసుకొని ఫ్లవర్ లాగా తయారు చేసుకోవాలి. పెటల్స్ అన్నీ కూడా బాగా ఓపెన్ చేసుకొని రోజ్ ఫ్లవర్ లాగా ఇది తయారు చేసి పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న రోజ్ ఫ్లవర్స్ అన్నీ పాకంలో వేసుకోవాలి. పాకం అంతా కూడా బాగా మిక్స్ రోజ్ ఫ్లవర్ స్వీట్ అనేది తయారైపోతుంది. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చూసారు కదా, మనకి ఎంతో ఈజీగా టేస్టీగా చాలా డెలిషియస్గా ఉండే రోజ్ ఫ్లవర్ స్వీట్ అనేది తయారైపోయింది. ఇప్పుడు వీటిని మనము ఎండు కొబ్బరితోటి గార్నిష్ చేసుకోవాలి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.